వెండి పాత్రలను చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. పైసా ఖర్చు లేకుండా వెండి పాత్రలను తళతళ మెరిసేలా చేసుకోవచ్చు. అయిపోయిన కోల్గేట్ కానీ, పేస్టులు కానీ ఉంటాయి కదండీ! వాటిని పడేయకుండా వీటిని ఇలా హాఫ్‌గా కట్ చేసుకొని పాడైపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండీ! ఇలా కోల్గేట్ మొత్తాన్ని కూడా టూత్ బ్రష్‌కి తీసుకొని ఈ వెండి పాత్రలను క్లీన్ చేసుకున్నామనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మళ్ళీ ఎప్పటిలాగానే షైనింగ్‌లోకి వస్తాయి. ఇలా పేస్ట్‌తో రుద్దిన తర్వాత వీటిని కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. చూశారు కదండీ! మళ్ళీ ఎప్పటిలాగానే వెండి పాత్రలు అనేవి చాలా బాగా ఉంటాయి. ఆ తర్వాత మీకు మరొక టిప్ని కూడా చూపించబోతున్నాను. మనము రోజు పెట్టుకునే గోల్డ్ కమ్మలు కానీ, గోల్డ్ జ్యువెలరీస్ ఉంటుంది కదండీ! వాటిని బ్రష్‌తో యూజ్ చేసామనుకోండి గోల్డ్ అనేది తరుగుతుంది. అలా తరగకుండా బంగారం అనేది ఎప్పటి మాదిరిగా షైనింగ్‌లోకి రావాలంటే మన ఇంట్లో యూజ్ చేసే సర్ఫ్ ఏదైనా సరేనండి, కొద్దిగా సర్ఫ్ను ఒక గిన్నెలోకి వేసుకున్నాక దీంట్లోకి కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసిన దాంట్లో మనము గోల్డ్ జ్యువెలరీస్ని వేసి 1 అవర్ పాటు ఉంచామనుకోండి ఎలాంటి బ్రష్తో రుద్దకుండానే గోల్డ్ కమ్మలు అనేవి కొత్త వాటిలా మెరిసిపోతాయి. మరొకటి, వాడేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఈ నిమ్మ తొక్కలతో కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ వాడేసిన నిమ్మ తొక్కలను తీసుకొని ఈ గోళ్ళను బాగా రుద్దామనుకోండి గోళ్ళు అనేవి చాలా అందంగాను పుచ్చిపోకుండా కూడా ఉంటాయి. ఇలాంటి వాటితోటే పైసా ఖర్చు లేకుండా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మరొకటి, బ్యాగ్ జిప్పులు కానీ, ప్యాంట్ జిప్పులు కానీ ఉంటాయి కదండి, అవి సరిగా పనిచేయకుంటే వాటి మీద కొద్దిగా మనము ఫేస్ పౌడర్ కానీ, డర్మికూల్ కానీ, సమ్మర్లో వాడే పౌడర్లు ఉంటాయి కదండి, ఏ పౌడర్ అయినా మనము ఈ విధంగా జిప్పుల పైన చల్లామనుకోండి అప్పుడు చల్లిన తర్వాత ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఎలాంటి జిప్పులైనా చాలా ఈజీగా పనిచేస్తాయి. మరొక టిప్ని కూడా చూడండి. కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, ఆ కర్పూర బిళ్ళలను మనము బయట పెట్టేసామనుకోండి ఒక్కొక్కసారి అవి హరించుకుపోతాయి. ఇలా కర్పూర డబ్బాలో మనము బియ్యం గింజలు కానీ, ఒకవేళ మీకు అవైలబుల్లో ఉంటే మిరియాలను కూడా వేశారనుకోండి హారతి కర్పూర బిళ్ళలు అనేవి హరించుకుపోకుండా ఎప్పట్లాగానే ఉంటాయి. ఆ తర్వాత వీటిని ఎన్ని రోజుల వరకైనా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మరొకటి, మనము పిల్లలు కానీ మన ఇంట్లో కానీ ఇలా బిస్కెట్ ప్యాకెట్స్ని ఇప్పేసి అలాగే గాలికి ఉంచారనుకోండి ఇవి ఒక్కొక్కసారి వాతావరణానికి మెత్తబడిపోతాయి. మళ్ళీ ఇవి ఎప్పట్లాగా కరకరలాడుతూ ఉండాలంటే ఇలా మెత్తబడిన బిస్కెట్లను ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ పాటు కానీ ఉంచామనుకోండి మళ్ళీ ఎప్పటి మాదిరిగానే ఈ బిస్కెట్లు అనేవి కరకరలాడుతూ ఉంటాయి. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అందరికీ ఉపయోగపడే యూస్ఫుల్ చిట్కాలను చూపిస్తాను. మనము మినపప్పు నానబెట్టుకోవాలనుకోండి 4 నుంచి 6 అవర్స్ పాటు నానితేనే మనకి ఈ మినపప్పు అనేది రుబ్బుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఎప్పుడైనా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు మినపప్పును మనము వెంటనే యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తొందరగా ఈ మినపప్పు అనేది రుబ్బుకోవడానికి పనిచేయాలంటే ఇలా నానబెట్టిన మినపప్పులో మనము ఇట్లా ఇనుపది ఏదైనా వేసామనుకోండి మినపప్పు అనేది 1.5 అవర్లోనే మనకి రుబ్బుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ టైం లేనప్పుడు మీరు ఇలాగే చేసి చూడండి, చాలా బాగా ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది. మరొక టిప్, బాస్మతి రైస్ని మనము పండగలకి కానీ ఫంక్షన్స్లో కానీ మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాము, రోజైతే యూజ్ చేయలేము. అలాంటప్పుడు ఈ బాస్మతి రైస్ అనేది మంచి వాసన కానీ పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా బాస్మతి రైస్లో 2 నుంచి 3 కానీ ఈ బాస్మతి రైస్ క్వాంటిటీని బట్టి మనము ఈ బిర్యానీ ఆకులు వేసామనుకోండి బాస్మతి రైస్ అనేది ఎప్పుడు వాడినా కూడా మంచి ఫ్రెష్గా పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా చాలా బాగా నిల్వ చేసుకోవచ్చు. మరొకటి,
ఇలాంటి ప్లాస్టర్లు ఉంటాయి కదండి. ఈ వైట్ ప్లాస్టర్ అయితే మనకి ఎక్కడ ఎండ్ అవుతుందో, ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెప్పలేమండి. ఎంత ట్రై చేసినా కూడా ఒక్కొక్కసారి ఈ వైట్ ప్లాస్టర్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసుకోలేము. అలాంటప్పుడు మనము ఇలాంటి వైట్ ప్లాస్టర్ని తీసుకొని ఏదైనా కలర్ దారం ఉంటుంది కదండి, ఆ కలర్ దారాన్ని ఈ వైట్ ప్లాస్టర్ స్టార్టింగ్లో మనం వేసామనుకోండి, మనకి ఏ టైంలో అయినా చాలా ఈజీగా ఈ ప్లాస్టర్ స్టార్టింగ్ అనేది కనబడుతుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ దారాన్ని తీసామనుకోండి, అప్పుడు ఈ వైట్ ప్లాస్టర్ అనేది వచ్చేస్తుంది. ఎక్కువగా వెతకాల్సిన అవసరము ఉండదు, టైం కూడా చాలా బాగా సేవ్ అవుతుంది. ఈ టిప్ కూడా అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొక టిప్ని కూడా చూసేయండి. మనము రోజు వాడే కత్తెరలు అనేవి యూజ్ చేసిన కొద్దీ వాటి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుందండి. ఇలా సన్నుపును తీసుకొని ఈ కత్తెరని దాంట్లో బాగా కట్ చేసామనుకోండి, షార్ప్నెస్ అనేది మళ్ళీ ఎప్పటి మాదిరిగానే వస్తుంది. ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపించిన మాదిరిగా చేసి చూడండి. ఒక 5 మినిట్స్ చేయండి చాలు. అంతేనండి. మళ్ళీ ఎలాంటి వాటినైనా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. కత్తెరని కాకుండా నైఫ్ని కూడా ఒక 5 నిమిషాల పాటు సాల్ట్లో ఉంచి చూడండి. మళ్ళీ అవి కూడా పదునులోకి వస్తాయి. మరొకటి, ఇలాంటి ప్లాస్టర్లు ఉంటాయి కదండి, ఈ ప్లాస్టర్ని మనము తీసుకొని ఎప్పుడైనా కిచెన్లో ఫోన్ యూజ్ చేయాలనుకున్నా, ఫోన్ని మాట్లాడాలనుకున్నప్పుడు ఇలాంటి దానిని యూజ్ చేసి వాడామనుకోండి, ఫోన్కి అనేది ఎక్కడ డ్యామేజ్ కాకుండా, ఫోన్ పైన వాటర్ కానీ ఏది పడకుండా కూడా చాలా బాగా దీనిని యూజ్ చేసుకోవచ్చు. అంతే కదండి, ఇంట్లో ఎక్కడికైనా దీన్ని తీసుకెళ్ళి చాలా బాగా ఈ ఫోన్ని యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో అయితే ఇది బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొకటి, ఇంట్లో మనము తాళాలు యూజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి వీటిని ప్రెస్ చేసామనుకోండి, అవి గట్టిగా అయిపోతాయి. అసలుకి తాళం వేసేటప్పుడు చేతి కూడా ఒక్కొక్కసారి నొప్పి లేస్తుందండి. ఈ తాళాలు వేయాలన్నా కూడా వేయరాకుండా అయిపోతాయి. ఈ తాళాలు అనేవి ఇలా స్మూత్గా పనిచేయాలన్నప్పుడు మన ఇంట్లో వాడే ఫ్రై చేసే జలిగంట ఉందనుకోండి, దాంట్లో ఈ తాళాన్ని కీస్ని రెండింటిని పెట్టి స్టవ్ ఆన్ చేసేసి చిన్న మంట మీద ఒక 2-3 మినిట్స్ పాటు వేడి చూపించామనుకోండి, ఈ తాళం చెవి కానీ తాళాన్ని కానీ చాలా స్మూత్గా పనిచేస్తుంది. కొంతమంది దీంట్లో కొబ్బరి నూనెను కూడా వేస్తారండి. వేసిన కొన్ని రోజుల పాటు మాత్రమే స్మూత్గా ఉంటుంది, తర్వాత మళ్ళీ హార్డ్నెస్లోకి వచ్చేస్తుంది. మనము వాడేసిన గాజులు కానీ కలర్ పోయిన గాజులు ఉంటాయి కదండి, వాటిని తీసుకొని చూడండి, వీడియోలో చూపించిన మాదిరిగా ఒక పిన్ తీసుకొని ఇలా 2 గాజులకు పిన్ పెట్టేసేయాలండి. ఇలా మన దగ్గర ఎన్ని గాజులు ఉంటే అన్నిటినీ కూడా ఇలా పిన్స్తో పెట్టేసుకోవాలి. ఇది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. చూశారు కదండి, ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక పిన్తో ఇలా 2 గాజులతో అటాచ్ చేసేయండి. గ్యాప్ లేకుండా మనము ఇలా పిన్స్ని పెట్టేసుకోవాలి. ఇలా గాజులను తయారు చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనము వీటిని మన ఇంట్లో ఉండే గోడలకు ఇలా మూలలు కొట్టి ఉంటాయి కదండి, వాటికి ఇలా వేసేయండి. మనకి వీటితో ఎక్కువగా ఏడ యూజ్ ఉంటే అక్కడ వీటిని వేసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న చిన్న టవల్స్ కానీ కర్చిప్స్ కానీ పిల్లల సాక్స్ కానీ వేటినైనా ఇలా మనము గాజులు ఎన్ని వరుసలు ఉన్నాయో అన్ని వరుసలలో కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మనకి ఇది చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొక టిప్ను కూడా చూసేయండి. ప్రతిరోజు మనము పాలను వేడి చేసినప్పుడు ఒక్కొక్కసారి హై ఫ్లేమ్లో పెట్టి మర్చిపోతాము. అలా హై ఫ్లేమ్లో పెట్టి మర్చిపోయినప్పుడు పాలన్నీ స్టవ్ పైన పడి జిడ్డుగా మారిపోతుంది. అప్పుడు మనకి పని కూడా ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా కట్టె స్పూన్ మనము పైన పెట్టేసామనుకోండి, పాలు పొంగకుండా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్గా ఉంటుంది. మరొక టిప్, ఎగ్స్ని ఉడికించేటప్పుడు ఒక్కొక్కసారి ఎగ్స్ అనేవి పాడైపోయి వాటిలో ఉండే సొన అనేది బయటికి వస్తుంది. అలా బయటకు రాకుండా ఉండాలంటే ఉడికించేటప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసామనుకోండి, ఎగ్స్ అనేవి పూర్తిగా ఉడికిపోతాయండి, ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఉంటాయి. మరొక టిప్,
ఇలా గాజు సీసాలో మనము ఏవైనా వేయాలన్నప్పుడు అవి పక్కకి కూడా పడిపోతాయి. అలా పడిపోకుండా ఉండాలంటే ఇలా మన ఇంట్లో ఉండే పేపర్‌ని ఏదైనా పేపర్‌ని తీసుకొని ఇలా చుట్టామనుకోండి, మనము ఇలాంటి గాజు సీసాలో చాలా ఈజీగా వేసుకోవచ్చు. కింద ఎక్కడ కూడా పడకుండా ఉంటుంది. చూశారు కదండీ! ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొక టిప్‌ని కూడా చూడండి. మన ఇంట్లో డ్రాలో కొన్ని సామాను వేసామనుకోండి, స్పేస్ అనేది తగ్గిపోతుంది. తక్కువ స్పేస్‌లో కూడా ఎక్కువ సామాను పట్టాలంటే ఇలా మనం వేసిన చార్జెస్‌ని కూడా ఇలా చుట్టేసి వాటికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి, స్పేస్ కూడా మనకి డ్రాలో ఎన్నైనా పెట్టుకోవచ్చు. స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వాషింగ్ మిషన్‌లో కానీ బట్టలు వేసామనుకోండి, ఒక్కొక్కసారి మనం మర్చిపోయామనుకోండి ఇలా ప్యాకెట్‌లో ఉన్న అమౌంట్ అనేది తడిసిపోతుంది. అంతే కదండీ! వర్షాకాలంలో మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా మన పర్స్‌లో కానీ జేబులో ఉండే నోట్స్ కూడా తడిసిపోతాయి. అలా తడిసిపోయినప్పుడు ఇవి ఆరడానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. 5 నిమిషాలలో మళ్ళీ మనకి ఈ తడిసిపోయిన నోట్స్ అనేవి ఎప్పటి మాదిరిగా ఉండాలంటే ఇలా ఈజీగా ఈ చిన్న టిప్ అనేది ఫాలో అవ్వండి. అంతే కదండీ! ఈ టిప్ మీకు 2 రకాలుగా కూడా యూజ్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్‌లో మనము ఇలా కందిపప్పును వేసామనుకోండి, కందిపప్పును కొద్దిగా ఫ్రై చేసామనుకోండి, పురుగు పట్టకుండా ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా కందిపప్పును వేడి చేసేటప్పుడు తడిసిపోయిన ఇలాంటి నోట్స్‌ని పెట్టామనుకోండి, లో ఫ్లేమ్‌లో ఒక 2-3 మినిట్స్ పాటు వెయిట్ చేయండి, సరిపోతుంది. చూస్తున్నారు కదండీ! ఈ నోట్స్ అనేవి ఆరిపోయాయి. అంతే కదండీ! మనకి ఇది 2 రకాలుగా యూజ్ అవుతుంది. అప్పుడప్పుడు ఇయర్ ఫోన్స్‌ని క్లీన్ చేసుకోవాలంటే ఒక స్పాంజ్‌ని కానీ లేదా ఏదైనా టిష్యూ పేపర్‌ని తీసుకొని దానిపై హ్యాండ్ వాష్ లిక్విడ్‌ని వేసి ఇలా టిష్యూ పేపర్‌తో కానీ ఇలాంటి స్పాంజ్ క్లాత్‌తో ఈజీగా ఇయర్ ఫోన్స్‌ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్లనే దానికి ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. షర్ట్స్ని ఈజీగా మడత పెట్టాలంటే ఇలా హ్యాండ్స్ని ఇంటూ షేప్లో మడత పెట్టి పైన మడత కింది మడతగా మలుచుకుంటే షర్ట్స్ అనేవి నీట్గా ఉంటాయి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఐరన్ చేసిన మాదిరిగా కనబడతాయి. ఇంట్లో ఉండే లెదర్ బ్యాగ్స్ కానీ ఎలాంటి బ్యాగ్స్ అయినా సరేనండి, వాటర్తో అంత ఈజీగా క్లీన్ చేయలేం కాబట్టి ఒక టిష్యూ పేపర్ పైన హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసుకొని టిష్యూ పేపర్తో ఈ హ్యాండ్ బ్యాగ్ని పైన మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్ బ్యాగ్ పైన ఉండే డస్ట్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. చూడడానికి కూడా హ్యాండ్ బ్యాగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. బెడ్షీట్ని ఇలా నీట్గా మడత పెట్టుకున్న తర్వాత దాని పిల్లో కవర్స్ని కూడా మడత పెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా ఇలా బెడ్షీట్లో పెట్టేసామనుకోండి, ఎప్పుడైనా తీసినప్పుడు దాంట్లో నుంచి పిల్లో కవర్లు అనేవి సపరేట్ అయిపోతాయి. వాష్ చేసిన బెడ్షీట్స్ని అన్నిటినీ కూడా ఇలా ఒక పిల్లో కవర్లో పెట్టుకోవడం వలన వాటిపై డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు వాటి కాడ పెద్దగా ఉండటం వలన చెవి నుండి జారిపోయినట్టు అనిపిస్తుంది. దానికి బదులుగా మనము ఏదైనా స్పాంజ్ క్లాత్ని తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఇలా వెనుకన కాడకు పెట్టేసామనుకోండి, మనము చెవికి పెట్టుకుంటే జారిపోయినట్టు కాకుండా కరెక్ట్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, టీ పెట్టిన తర్వాత ఈ టీ పొడిని పారేయకుండా దీనిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. అయితే ఒక బౌల్లో ఈ టీ పొడిని వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కొన్ని వాటర్తో వేడి చేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే ఎలాంటి షాంపూ అయినా పర్వాలేదండి, కొద్దిగా షాంపూని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక టీని బాగా మరిగించుకొని స్టవ్ను కూడా ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి జాలి ద్వారా ఈ టీని వడబోసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న దానిని మనము బాత్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి, ఇక్కడ సోప్ మరకలు కానీ వాటర్ మరకలు అనేవి పడి ఇలా జిడ్డుగా తయారైంది. ఇప్పుడు ఏదైనా క్లాత్ని కానీ ఏదైనా ఇలాంటి స్మూత్ బ్రష్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న దానితో ఇలా డోర్కి కొద్దిగా అప్లై చేసామనుకోండి, డోర్పై ఉండే ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి.
టీ పొడితో మనము డోర్స్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, డోర్స్ అనేవి మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి. ఇలా వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, ఒక్కసారికే ఈ డోర్స్ అనేవి మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా కనబడతాయి. ఇంతకుముందు డోర్ పైన ఇలాంటి వాటర్ మరకలు అనేవి అస్సలకే కనిపించవండి. ఈ డోర్లో మనకి ప్రతిబింబం కూడా ఈజీగా కనబడుతుంది, అంత నీట్గా తయారవుతాయి. ఇదే టీ దాంట్లో ఏదైనా టిష్యూ పేపర్ని కానీ ఇలాంటి మాస్కును పూర్తిగా తడిపేసి ఇంట్లో ఉండే బెడ్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. బెడ్పై ఏవైనా ఇలాంటి మరకలు ఎక్కువగా కనిపించాయనుకోండి, ఈ టీ పొడితో ఇలా క్లీన్ చేసుకుంటే బెడ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఎప్పుడైనా సరేనండి, వుడ్స్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా టీ పొడితో క్లీన్ చేసుకుంటే మరకలు అనేవి అసలుకే కనిపించవు. ఆ తర్వాత మనం ఒక పొడి క్లాత్తో వీటిని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టీ పొడితోటి మనము విండోస్ని కానీ డోర్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. మరొక టిప్, ఇలాంటి హ్యాంగర్కి మనము చున్నీలను ఈజీగా వేసుకోవచ్చండి. తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రతిసారి ఇలాంటి చున్నీలను వెతకాల్సిన పని కూడా ఉండదు. ఈ హ్యాంగర్ని ఏదైనా మేకుకు కానీ హూక్కి తగిలించేసి ఇలా చున్నీలన్నిటినీ కూడా ఒక దగ్గరనే వేసుకోవచ్చు. మనము ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా కనబడుతుంది. కానీ ఇలా ఫ్రిడ్జ్ లోపల ఉండే రబ్బర్ని మాత్రం అంత బాగా క్లీన్ చేసుకోలేం. దాంట్లో ఉండే ఇలాంటి జిడ్డు కానీ డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. ఇలాంటి ఫ్రిడ్జ్ రబ్బర్ని క్లీన్ చేసుకోవాలంటే ఎలాంటి లిక్విడ్లు కూడా అవసరం లేదండి. వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా ఒక చిన్న బౌల్లోకి వైట్ వెనిగర్ని వేసుకోండి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా వైట్ వెనిగర్లో బాగా తడిపేసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ పైన ఇలా జిడ్డు మరకలు ఉన్నాయి కదండి, దాన్ని ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడానికి మనము ఎలాంటి లిక్విడ్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక వైట్ వెనిగర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఘాటైన ఈ వెనిగర్కి ఎలాంటి జిడ్డు మరకలైనా తొలగిపోతాయి. ఫ్రిడ్జ్ రబ్బర్ని ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఇలా పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోండి, జిడ్డు అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా ఫ్రిడ్జ్లో ఉండే రబ్బర్ని అంతా కూడా క్లీన్ చేసుకోండి. చూసారు కదండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా ఇలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ని తీసుకొని కొద్దిగా సర్పుని వేసుకోండి. బాగా వేడి చేసిన హాట్ వాటర్ని ఈ ప్లేట్లోకి వేసుకోండి. ఈ రెండు చాలండి. మన ఇంట్లో ఉండే చాపర్ని, నైఫ్ని, సీజర్స్ని, చపాతీలకి ఆయిల్ రాసే బ్రష్ని అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేయడం వలన దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. చూసారు కదండి, మనము స్క్రబ్బర్ని కానీ బ్రష్ని వాడకుండానే ఇలా అలాగే ఉంచడం వలన దాంట్లో ఉండే ఈ ఆయిల్ కానీ జిడ్డు అనేది ఈజీగా వచ్చేసింది. ఆ తర్వాత మనము ఇలా సింపుల్గా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో అన్నిటినీ ఇలా రుద్దేసామనుకోండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఆ తర్వాత ఈ వాటర్ అన్నీ తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం కదండి. చూసారు కదండి ఎంత నీట్గా ఉన్నాయో. వైట్ కలర్ షర్ట్స్ ఉంటాయి కదండి, ఇలాంటి కాలర్స్ పైన మురికి అనేది చాలా బాగా కనబడుతుంది. ఇలా మనము వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత కాలర్ పైన మనము ఇలా వైట్ కలర్ ప్లాస్టర్ని వేయండి. ఇది అన్ని మెడికల్ షాప్లో కానీ ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతుందండి. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలా వైట్ కలర్ డ్రెస్ల పైన మనము ఈ ప్లాస్టర్ని వేసామనుకోండి, మురికి అనేది దానికి అంటుకోకుండా ఉండటం వలన ఈజీగా వాష్ చేయడానికి వీలవుతుంది. ఇలా బయటకి కనబడకుండా ఈ కలర్ అనేది అందులోనే మ్యాచింగ్ ఉంటుంది. కాబట్టి ఇలా జిడ్డు ఏర్పడకుండా ఉండాలంటే ఇలాంటి వైట్ కలర్ షర్ట్స్ పైన ప్లాస్టర్ని వేసుకోండి. ఇంట్లో ఇలా వాష్ బేసిన్ అనేది చాలా జిడ్డు పట్టినప్పుడు మనము ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వేస్ట్గా ఎక్స్పైర్ అయిపోయిన టమాటో కెచప్స్ ఉంటాయి కదండి, ఆ కెచప్నంతా కూడా ఇలా వాష్ బేసిన్ పైన కానీ అలాగే ట్యాప్స్ పైన రుద్దేసేయండి. ఆ తర్వాత ఒక స్క్రబ్బర్ని తీసుకొని బాగా రుద్దేశారనుకోండి, ఇలా జిడ్డు పట్టిన వాష్ బేసిన్ కూడా చాలా తెల్లగా, ట్యాప్స్ పైన పడ్డ సోప్ మరకలు, వాటర్ మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. చూసారు కదండి, ఎక్కడ కూడా ఒక్క మరక కూడా కనిపించకుండా ట్యాప్స్ కానీ వాష్ బేసిన్ని కానీ ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి.
బియ్యం సంచులను మనము ఇలా ఓపెన్ చేసామనుకోండి, దాంట్లో పురుగులు కానీ లేదా ఏదైనా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఇలా బ్యాంగిల్స్ని తీసుకొని బియ్యం సంచికి వేసామనుకోండి, దాంట్లో డస్ట్ కానీ పురుగు కానీ అస్సలకే పట్టదండి. ఎన్ని రోజులు అలాగే ఉంచినా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, వేస్ట్ అని పడేస్తాం, కానీ దాంట్లో ఉండే ఇలా కవర్ని తీసేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా స్టిక్కర్ ప్యాకెట్ని రెండుగా మలుచుకోవడం కానీ లేదా కొద్దిగా చిన్నగా పై భాగాన ఇలా పెద్ద సైజులో మలుచుకోవడం కానీ చేయాలి. మనం పెట్టే వాటిని దాన్ని బట్టి ఈ స్టిక్కర్ ప్యాకెట్ని ఇలా రెండుగా మలుచుకోండి. ఆ తర్వాత ఇలా సైడ్లో ఓపెన్ ఉంటుంది కాబట్టి మనము పిన్ పంచుతో ఒక 2 పిన్స్ వేసామనుకోండి, దాంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటాయి. చూసారు కదండి, ఇలా ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్లో మనము ఏవైనా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. దీంట్లో మనము డెబిట్ కార్డులు కానీ క్రెడిట్ కార్డులు, ఫొటోస్, చిన్న చిన్న కార్డ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇలా పెట్టేసుకొని మనము హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ డ్యూటీకి చేసేవాళ్ళు కాయిన్స్ కానీ డబ్బులు ఉంటాయి కదండి, వాటిని ఈజీగా తీయడానికి పెట్టడానికి కూడా ఇది చాలా వీలుగా ఉంటుంది. అలాగే వెనుక సైడ్ కూడా ఓపెన్ ఉంటుంది కాబట్టి ఏదైనా పెట్టేసుకోవచ్చు. పైన ఓపెన్ ఉంది కాబట్టి ఇలా కింద పడతాయని అనుకుంటాం, కానీ అస్సలకే పడేయండి. మనము ఏది పెట్టినా కూడా అందులోనే ఉంటాయి. ఇలా ఎక్స్పైర్ అయిపోయిన 2 ట్యాబ్లెట్లను తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ట్యాబ్లెట్స్లను ఇలా పొడిగా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న బౌల్లోకి వేసేసుకోండి. ట్యాబ్లెట్లని పొడి చేసే దానికంటే ముందే మనము ఇలా స్టవ్ పైన కొన్ని వాటర్ని వేసుకొని వేడి చేసుకోవాలి. కిచెన్ సింక్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ వాటర్ బ్లాకేజు, చిన్న చిన్న బ్యాక్టీరియా పురుగులు, జల్ల పురుగులు లాంటివి వస్తున్నప్పుడు ఈ పొడిని వేసిన తర్వాత హాట్ వాటర్ని కూడా కొద్దిగా వేసేయాలి. ఇలా వేయడం వలన వాటర్ బ్లాకేజ్ అనేది కాకుండా ఉంటుంది. కిచెన్ సింక్ కూడా చాలా నీట్గా, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటి నెట్ జాలి ఉంటుంది కదండి, మనము గాలి అనేది ఫ్రెష్గా రావాలన్నా, వెంటిలేషన్ ఎక్కువగా రావాలంటే సన్న డస్ట్ అనేది ఈ జాలీలో అలాగే ఉండిపోతుందండి. ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో మనము ఈ జాలిని ఇలా బాగా రాయాలి. ఇలా రాయటం వలన ఈ చిన్న చిన్న రంధ్రాలలో ఉండే డస్ట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి వెంటిలేషన్ కానీ గాలి అనేది ఈ జాలి హోల్స్ల నుండి ఇంట్లోకి ఈజీగా వస్తుంది. చూసారు కదండి, ఇప్పుడు జాలి డోర్ అనేది నీట్గా కొత్త దానిలా కనబడుతుంది. ఉన్న ఒక వాటర్ బాటిల్ని తీసుకొని నైఫ్ని వేడి చేసి ఇలా క్యాప్ కింది బాగానే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసుకొని ఇలా కొద్దిగా వేడి చూపించారనుకోండి, షార్ప్ అనేది తగ్గిపోతుంది. తర్వాత దానికి సైడ్లో మరొక క్యాప్ని కూడా ఇలా ఫిక్స్ చేయండి. దీంట్లో మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు ఈజీగా వేసుకోవడానికి పౌడర్ని కానీ కుంకుమని కానీ ఏదైనా ఫేస్ క్రీమ్ని కానీ ఈజీగా వేసుకోవచ్చు. డైరెక్ట్గా పౌడర్ బాక్స్ను ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునే బదులు మనము ఇలా చిన్న చిన్న బాక్స్లో మనము పౌడర్ని కానీ ఫేస్ క్రీమ్ని కుంకుమను ఏదైనా వేసుకొని హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాం అనుకోండి, స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. డ్రెస్లు వేసుకునేటప్పుడు ఇలా ప్యాంట్ యొక్క నాడలు అనేవి లోపలికి వెళ్ళినప్పుడు మనము తీయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. అంతేకాకుండా శారీస్ కట్టుకున్నప్పుడు పెటికోట్ నాడలు కూడా ఇలా లోపలికి వెళ్ళినప్పుడు చిన్న సీజర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా డ్రెస్ని ఒకదానికొకటి దగ్గరగా అనుకుంటూ ఎక్కడైతే నాడ ఉందో ఆ లోపటి వరకు ఇలా సీజర్ని కొద్దిగా ఓపెన్ చేసి నాడను గట్టిగా పట్టేసుకొని ఇలా బయటకి లాగేసామనుకోండి, ఎంత లోపలికి ఉన్న నాడ అయినా సరేనండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఇలా నాడలను రెండుగా ముడివేసామనుకోండి, ఈ నాడ అనేది పాయింట్ లోపలికి వెళ్లకుండా ఉంటుంది. మన ఇంట్లో ఉండే ఎలాంటి దువ్వెనైనా పర్వాలేదండి. చూసారు కదండి, గ్యాప్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, ఇలా పండ్ల మధ్యలో గ్యాప్ తక్కువగా ఉన్నా సరేనండి. నేను ఇక్కడ 2 దువ్వెనలు మీకు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఇక్కడ దువ్వెన మధ్యలో ఇలా మనము సెంటర్లో ఒక మేకును పెట్టేసుకొని గోడకు ఎప్పుడైనా హోల్స్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మనము చేత్తో పట్టుకొని హోల్ చేస్తాం, కానీ ఎప్పుడైనా బై మిస్ మన చేతికి తగిలిందనుకో చాలా నొప్పి పెడుతుందండి. ఇలా మనము చాలా వరకు చేతికి గ్యాప్ ఉండే విధంగా ఇలా గోడకు మేకును చేయాలంటే ఇలా దువ్వెన సహాయంతో ఈజీగా హోల్ చేసుకోవచ్చు. ఇలా దువ్వెన సహాయంతో హోల్ చేసుకున్నాం అనుకోండి, మనము చేత్తో పట్టుకునేటప్పుడు మేకు అనేది జారిపోకుండా ఇలా తక్కువ టైంలో ఈజీగా మేకును కొట్టేసేయచ్చు. ఛార్జింగ్ వైర్లు ఉంటాయి కదండి, ఇలా మనము ప్రతిరోజు ఛార్జింగ్ వైర్ పెట్టడం వలన అక్కడ బెండ్ అయి
వైర్ అనేది కట్ అయిపోతుంది. దానికి మనము ప్లాస్టర్ని కానీ ఇలా వైర్ని కానీ చుట్టడం లాంటివి జరుగుతాయి కదా. ఈ ఛార్జింగ్ వైర్ అనేది పాడవకుండా ఉండాలంటే పెన్ రిఫిల్ లో కొన్నిటికి ఇలాంటి స్ప్రింగ్ వస్తుంది కదండి, ఆ స్ప్రింగ్ ని తీసుకొని నైఫ్ తో కానీ సీజర్ తో కానీ పైన ఉన్న స్ప్రింగ్ని కొద్దిగా లూజ్గా చేయడం, అలాగే కింది భాగాన ఉన్న స్ప్రింగ్ని కూడా కొద్దిగా లూజ్ చేసి అప్పుడు మనము ఎక్కడైతే వైర్ బెండ్ అవుతుందో ఆ ప్లేస్లో ఈ స్ప్రింగ్ను చుట్టేసేయాలి. చూడండి, ఇక్కడ స్ప్రింగ్ వేయటం వలన వైర్ అనేది ఇక్కడ బెండ్ కాకుండా ఉంటుంది. ఈ ఛార్జర్తో మీకు ఫోన్ పెట్టి చూపిస్తాను చూడండి. మనము ఫోన్ని ఎలా పెట్టినా కూడా వైర్ అనేది బెండ్ కాకుండా చాలా రోజుల పాటు ఇలా ఒరిజినల్ ఛార్జర్ని మనము యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.